ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ ట్రెండ్స్ ను బట్టి చూస్తే తన విజయం ఖాయమైందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధిస్తానని ఆయన తెలిపారు. కాకపోతే కౌంటింగ్ లో చెల్లుబాటు కాని ఓట్లు ఎక్కువగా నమోదు కావడం చూస్తే బాధేస్తుందంటున్న తీన్మార్ మల్లన్నతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపుగా ప్రతి దగ్గర కూడా కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్న చెప్పండి, కౌంటింగ్ సరళి ఏ రకంగా ఉంది? మొదటి ప్రాధాన్యత ఓట్లో మీరు గెలిచే అవకాశం ఉందా? అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడున్న ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ ట్రెండ్ చివరి వరకు ఉంటుందని కూడా చెప్పలేను. అంటే ఏ ప్రాంతం ఓట్లు లెక్క పెడుతున్నారు ఏం కథ అని తెలియదు, అన్ని మిక్స్ చేసినారు కాబట్టి మ్యాక్సిమం ఇట్లా ఉంటుంది. కానీ మొత్తానికైతే మొదటి ప్రిఫరెన్షియల్ ఓటుతో గెలిచేటువంటి అవకాశం అయితే నాకు కనిపిస్తూ ఉంది. సో మరి అది 50% దాటితే ఓకే, లేదంటే సెకండ్ ప్రిఫరెన్షియల్లో అయిపోతుంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కనుక వచ్చినట్లయితే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? ఫస్ట్ ప్రియారిటీలో ఎక్కువ ఓట్లు తీన్మార్ మల్లన్నకు పడ్డట్టుగా చెప్తున్నారు. ఒకవేళ సెకండ్ ప్రియారిటీకి పోతే ఈ సరళి ఇలాగే కొనసాగుతుందా? ఎట్లా ఉంటుందండి? ఖచ్చితంగా ఇదే సరళి ఉంటుంది. పెద్దగా అంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లు కావాల్సినవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, మొత్తంగా గతంలో ప్రభుత్వంతో పోరాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టభద్రుల గొంతుకను వినిపించారు. ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నారు. ఒకవేళ రేపు మీరు విజయం సాధిస్తే పట్టభద్రులకు ఏ రకమైనటువంటి పనులు చేయబోతున్నారు? పట్టభద్రుల గొంతుకను మరీ శాసనమండలిలో ఏ రకంగా వినిపించబోతారు? విజయం సాధించగానే మీ దగ్గరకు వచ్చి అని చెప్తా. ఓకే, ప్రస్తుతం జరుగుతున్న సరళిని బట్టి ఇప్పుడు మీకున్న ఫస్ట్ ప్రియారిటీలో ఎక్కువ ఓట్లు పడుతున్న క్రమంలో సెకండ్ ప్రియారిటీకి వచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగే క్రమంలో కొంత ఏమన్నా మార్పు ఉండే అవకాశం ఉందా? ఓట్లు తగ్గే అవకాశం? మార్పు ఏముండదు, ఎందుకంటే చాలా గ్యాప్ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫస్ట్ అభ్యర్థికి సెకండ్ అభ్యర్థికి చాలా గ్యాప్ కనిపిస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 13-14% డిఫరెంట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి అది ఆ గ్యాప్ ఫిల్ కావడం అనేది అంత ఈజీ కాదు. అంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా అది 1-2 రౌండ్లలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఏంటంటే ఈ పట్టభద్రులు కూడా ఇంకా 1-2 లేక టిక్కులు పెట్టి దిద్ది వాళ్ళకి నచ్చింది రాసిపోయి అంత ఆగమాగం చేసిరు. ఇలా ఇన్వాలిడ్ ఓట్లు కూడా మాతో పోటీ పడతా ఉన్నాయి. ప్రధానంగా చెప్పండి, ఫైనల్గా ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు మీరు పార్టీల ప్రతినిధులు కాకుండా ఇది మేధావి వర్గానికి సంబంధించిన ఓట్లు కావడంతో ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా మీ యొక్క ప్రచారం సాగింది? ఓటర్ల నుంచి స్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా మీరు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తారు. దీనికి అసలు ప్రధానంగా అంటే ధీమా వ్యక్తం చేయడం వెనక మీకు ఉన్నటువంటి సోర్స్ ఏం లేదు. అక్కడ ట్రెండింగ్ చూస్తే కనిపిస్తూ ఉంది. నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన చూస్తే నాకు అబ్జర్వ్ చేసినటువంటి అంశం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది మాకు బలమైనటువంటి నమ్మకం. పట్టభద్రులు మేధావులు కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ మాట చెప్తాను. ఖచ్చితంగా పట్టభద్రులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లనే గెలుస్తుందని కూడా తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ 9.